అయితే నేను వాటిలో మార్పు రావడానికంటే ముందు అసలు పాఠశాల భవనంలో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. పాఠశాల భవనాల్లో నిజానికి పిల్లలకు సరైనటువంటి వసతులు ఉన్నాయా? వసతులు అంటే మనం ఏమనుకుంటున్నాం, అది ప్రైవేట్ పాఠశాల కావచ్చు, గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల కావచ్చు. కేవలం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే మాట్లాడటం వలన, అంటే ప్రైవేట్ పాఠశాలలో అన్ని అందరూ ఎక్కువ ఉన్నాయి, దానికి సంబంధించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదనే ధోరణి చాలా మందికి ఉంటుంది. నేను ప్రైవేట్ పాఠశాలలతో సహా మన పిల్లలకు అవసరమైనటువంటి, మన విద్యార్థులకు అవసరమైనటువంటి సౌకర్యాలు ఏమున్నాయి? సౌకర్యం అంటే మనం ఏమనుకుంటున్నాం, ఇంతకుముందు 20-30 ఏళ్ల క్రితము నేను విద్యార్థి సంఘంలో పనిచేసేటప్పుడు ఈ అంశాల మీద మాట్లాడాలని అంటే బ్లాక్ బోర్డులు లేవు, బల్లలు లేవు, కుర్చీలు లేవు, తరగతి గదులు లేవు అని మాట్లాడేవాళ్ళు. కానీ ఒక్కళ్ళంటే నాకు దాదాపు 10-15 ఏళ్ళు అయ్యేంత వరకు కూడా పాఠశాలల్లో ఆడపిల్లలకి టాయిలెట్స్ ఉండాలని ఎందుకు ఏ విద్యార్థి సంఘం మాట్లాడదు? ఏ ఉపాధ్యాయ సంఘం ఎందుకు మాట్లాడదు? మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? అసలు టాయిలెట్స్ అనేటటువంటివి అవసరం లేదా స్కూల్స్లో? ఇది ముఖ్యమైనటువంటి విషయం కాదా? దీని గురించి ఎవరు మాట్లాడాలి? విద్యార్థులు మాట్లాడాలా? తల్లిదండ్రులు మాట్లాడాలా? లేకపోతే ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడాలా? అయితే ఎవరు మాట్లాడాలి? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ విషయం ఎవరు మాట్లాడాలి? ఆటోమేటిక్గా అయితే రాదు కదా. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పాఠశాలల్లో టాయిలెట్స్ ఉంటాయి ఆడపిల్లలకి అని చెప్పి ఎవరైనా ధైర్యంగా హామీ ఇవ్వగలిగితే కనుక తప్పనిసరిగా వాళ్ళని ఎన్నికల్లో నిలబెట్టి గెలిపిస్తాం. ఆడవాళ్ళందరం గెలిపిస్తాం నిజంగా చెప్పాలంటే. ఈరోజు సుప్రీంకోర్టు కాల్ చేసుకోవాల్సి వచ్చింది. దేశం మొత్తం మీద ఉన్నటువంటి పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు అనేటటువంటి దాని మీద సుప్రీంకోర్టుకి ఒక సంస్థ వెళితే ఆ సంస్థ చేసినటువంటి ఆ పిటిషన్ మీద మొత్తం దేశం మొత్తం మీద ఒక తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. మీరు డిసెంబర్ 31 లోపల, కింద సంవత్సరం డిసెంబర్ 31 లోపల రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా తమ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండేటటువంటి అన్ని ప్రభుత్వ ప్రాథమిక హై స్కూల్ వరకు ఉన్నటువంటి పాఠశాలలో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి, టాయిలెట్స్ ఎన్ని ఉన్నాయి అనేటటువంటి దాని మీద, టాయిలెట్స్ తో పాటు అందుకు అవసరమైనటువంటి నిర్వహణ సంబంధించి కూడా గమనించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందనంటే మొత్తము అన్ని జిల్లాల్లో 23 జిల్లాల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎక్కడ కూడా టాయిలెట్స్ లేకుండా లేవు, ప్రతి స్కూల్లో కూడా మేము టాయిలెట్స్ కట్టాము అని చెప్పి డిసెంబర్ 30 నాటికి ఒక దాని మీద పంపించేశారు. హైదరాబాద్ లో మరి ఎంఈఎఫ్ వాళ్ళు ఊరుకోరు కదా, పిల్లల మీద పనిచేస్తున్న వాళ్ళు. హైదరాబాద్ లో మొత్తం అన్ని స్కూల్స్ తిరిగారు. తిరిగితే చాలా స్కూల్స్ లో టాయిలెట్స్ లేవు, అసలు లేవు, ముందు లేవు, ఉన్న వాటికి తలుపులు లేవు, లేకపోతే వాటి నిర్వహణ బాగాలేదు, అసలు ఏ పాఠశాలలో కూడా నీళ్లు లేవు. మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ టాయిలెట్స్ ని క్లీన్ చేసేటటువంటి ఒక వ్యవస్థ లేదు. మళ్ళీ ఇందాక శ్యామల చెప్పినట్లు క్లీన్ చేయాలి అంటే మళ్ళీ అదొక కులానికి సంబంధించినటువంటి వ్యవహారంగా మారుతుంది. నేను హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి శివరాంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నాను. దాంట్లో నేను చదువుకున్నప్పుడు ఇది 79లో చదువుకున్నప్పుడు టాయిలెట్ అనేది ఒకటి ఉండేది, కానీ మాన్యువల్, అంటే వెళ్ళి శుభ్రం చేసేటటువంటిది ఉండేది. అంటే కేవలం యూరినల్స్ మాత్రమే వెళ్ళడానికి ఉండేది, లెట్రిన్కి వెళ్ళాలంటే ఉండేది, మళ్ళీ ఇళ్ళకి పరిగెత్తాల్సి వచ్చేది. ఇది ఆడపిల్లలకి ఎంత కష్టము అనేటటువంటి కనీసపాటి ఇంగిత జ్ఞానం మన సమాజానికి లేదు. నేను ఇంగిత జ్ఞానం అని అంటున్నాను. ఆడపిల్లలకి టాయిలెట్కి వెళ్ళడం కానీ, లేకపోతే వాళ్ళ ఋతుక్రమంలో ప్రతి నెల వచ్చేటటువంటి ఋతుక్రమంలో వాళ్ళు పడేటటువంటి సమస్యల గురించి మన సమాజానికి అవగాహన కాదు కదా, జ్ఞానం కూడా లేదు. అంటే అది దాచిపెట్టేటటువంటి విషయంగా మనం చూస్తున్నాం, ఇప్పటికే చూస్తున్నాం. ఈరోజు నా మొట్టమొదటి డిమాండ్ పాఠ్యాంశాల్లో రావాల్సిన మార్పులు అని అంటే కనుక
ఈ అంశం శానిటేషన్ అనేటటువంటిది పాఠ్యాంశంలో భాగం కావాలి. ఈ శానిటేషన్ లేకపోవడం వలన దేశంలో ఆడపిల్లలు చదువు మానేసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో ఈ సమస్య చాలా ఎక్కువ ఉంది. 13 ఏళ్ల వయసు ఆడపిల్లలు స్కూల్కి రావాలి అని అంటే కనుక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకనంటే ఇంట్లో సౌకర్యం లేక, స్కూల్లో సౌకర్యం లేక ఎక్కడికి వెళ్తారు? అంటే ప్రకృతి పరమైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి కూడా పాఠశాల అవకాశం కల్పించినటువంటి పరిస్థితిలో ఉంటే కనుక అసలు చదువు గురించి ఏం మాట్లాడతాం, పాఠ్యాంశాల గురించి ఏం మాట్లాడతాం? ఇది ఎందుకని మనం ఆలోచించలేకపోతున్నాము? శ్రీరాంపల్లి పాఠశాలలో ఆ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ఇన్నేళ్ల తర్వాత 2012లో హెచ్ఎంటీవీతో కలిపి వెంకటరెడ్డి గారు, మేము, ఎంబీఎఫ్, సిసిసి సంస్థ అందరం కలిపి, చాలా సంస్థలు కలిపి ఒక క్యాంపెయిన్, మీడియా క్యాంపెయిన్ గా టాయిలెట్స్ ప్లీజ్ అని మొదలు పెట్టించాము. మీడియా వెళితే కనీసము ప్రభుత్వం దృష్టికి వస్తుంది అనేటటువంటిది అనుకోండి. నేను మొట్టమొదట నేను ఆ స్కూల్లో చదివాను కాబట్టి ఆ స్కూల్కే వెళదాము అని చెప్పి ఆ స్కూల్కి వెళ్ళాము. ఒకప్పుడు 200 మంది పిల్లలతో ఉండే పాఠశాల ఈరోజు రంగారెడ్డి జిల్లాలోనే అతి పెద్ద పాఠశాల. దాదాపు 900 మంది పిల్లలు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకుంటున్నారు. దాంట్లో ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు. ఇంకొక కొత్త బిల్డింగ్ కట్టారు. కానీ టాయిలెట్ మాత్రం లేదు. టాయిలెట్స్ లేవు. పేరుకి కట్టి ఉంచారు కానీ వాటి నిర్వహణ చాలా ఘోరంగా ఉంది. అసలు అది అంటే వాటిని చూస్తే అసలు ఆ రోజు అన్నం తినరు ఎవరు కూడా. నేనైతే తినలేకపోయాను. అంటే ప్రతిరోజు మనం అది కూడా ఉండాలి కదా. మనం వాడేటటువంటి టాయిలెట్స్ కానీ, మనం ఉండేటటువంటి పరిసరాలు కానీ శుభ్రంగా లేకపోతే కనుక వాటి ప్రభావం మన మనసుల మీద ఎంత ఉంటుంది? అంటే ఒక గలీజ్ గా ఒక 100 మంది 900 మంది పిల్లలు యూరినల్స్ వెళ్ళి ఆ వాసన వస్తూ ఉంటే ఆ వాసన పీల్చినటువంటి పిల్లలు ఏ విధమైనటువంటి కాన్సన్ట్రేషన్ చదువు మీద చేయగలుగుతారు? వాళ్ళ పక్కనే ఉంటాయండి. ఎవరికి కూడా కనీసం వాళ్ళ ప్యాడ్స్ మార్చుకోవడానికి, వాళ్ళ ఋతుక్రమంలో ప్యాడ్స్ మార్చుకోవడానికి, బహుశా ఇది చెప్తూ ఉంటే ఆడపిల్లలు మరీ బరిదెగించిపోయారు, ఎన్ని మాట్లాడుతున్నారని అనుకుంటారు. మాట్లాడదలుచుకున్నాం. ఆడపిల్లలందరూ కూడా మాట్లాడాలి. మేము ఒక్కడమే కదా, మా తలలు పగిలేటట్టుగా మాట్లాడకపోతే కనుక ఆడపిల్లలు చదువుకి దూరం అవుతారు. తెలంగాణలో కూడా దూరం అవుతారు. ఇంకా అన్ని చోట్ల దూరం అవుతారు. తెలంగాణలో కూడా దూరం అవుతారు. ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇంతమంది పిల్లలు చదివే చోట మాకు 2 అటెండర్స్ ఇవ్వడం లేదండి అని చెప్పారు. అంటే 2 అటెండర్స్ ని 900 మంది పిల్లలు ఉన్న చోట దాదాపు 40-50 మంది టీచర్స్ పనిచేస్తున్నారు అక్కడ. వీరి స్టూడెంట్స్ వస్తారు ప్రతిసారి. అంటే వాళ్ళు ఒక 20 మంది కలుపుకుంటే ఒక 50-60 మంది నిరంతరం పెద్దవాళ్ళు ఉండేటటువంటి స్కూల్లో, 900 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్లో 2 అటెండర్స్ ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రాదు. ఇది ప్రతి పాఠశాలలోనూ ఉన్నటువంటిది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మేము టాయిలెట్స్ కట్టిస్తాం కానీ నీళ్ల సౌకర్యం మీరు చూసుకోవాలంటుంది. నీళ్ళు ఇవ్వరు. టాయిలెట్స్ కడతారు, నీళ్ళు ఇవ్వరు. టాయిలెట్స్ శుభ్రం చేయడానికి మనుషులు ఇవ్వరు. లేకపోతే దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆ హెడ్ మాస్టర్ దా, ఆ టీచర్స్ దా. వాళ్ళు ఎంతవరకు తీసుకోగలుగుతారు? తీసుకోవడం సాధ్యం కాదు. అంటే వాళ్ళకి నెలకు 500 ఇస్తే కూడా రావట్లేదండి అని చెప్పి టీచర్స్ చాలా సార్లు మా క్యాంపెయిన్ లో కంప్లైంట్ చేశారు. అంటే 500 రూపాయలకి మనము ఒక వ్యక్తిని నెలంతా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మలమూత్రాలు మొత్తం అంతా కడుగుతూ బతకమని చెప్పి మనం చెప్తున్నాం. ఎలా సాధ్యమవుతుంది? అంటే ఈ వ్యవస్థని కనుక మనం మార్చుకోలేకపోతే, మనం డిమాండ్ చేయలేకపోతే, ఇప్పటి ప్రభుత్వంలో కావచ్చు, రాబోయే తెలంగాణలో కావచ్చు, ఈ వ్యవస్థ గురించి ఆలోచించకపోతే, ఈ వ్యవస్థని నిలబెట్టాలి. ప్రతి స్కూల్ కి కూడా ఈ ఒక నిర్వహణ చూసేటటువంటి హౌస్ కీపింగ్ అంటామా, లేకపోతే స్కావెంజింగ్ అనేటటువంటిది అవమానకరమైన పదం అవుతున్నప్పుడు దానికి ఒక మంచి పదం పెట్టి ఆ వ్యవస్థను చూసేటటువంటి
మనుషుల్ని పెట్టాల్సినటువంటి బాధ్యతలు కనుక తీసుకోకపోతే ప్రభుత్వ పాఠశాలలు పనిచేయవు. నెంబర్ 1. మిగతా చాలా కారణాలు ఉంటాయి, కానీ నేను చూసే కారణము దాంట్లోకి ఆడపిల్లలు రావు. ఇందాక చక్రధర్ గారు చెప్పారు, ఆడపిల్లలు ఎందుకు రావడం లేదు అని అంటే ఇది మొట్టమొదటి కారణం. దీనికి మిగతా సామాజిక వివక్షతో పాటు ఆడపిల్లల్ని చదివించాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఒక వివక్షతో పాటు ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. ఈ టాయిలెట్ ప్లీజ్ క్యాంపెయిన్ లో నా ఫోన్ నెంబర్ ఇస్తే నాకు కనీసం రోజుకి 60-70 ఫోన్స్ వచ్చాయి. 60-70 ఫోన్స్ టీచర్స్ దగ్గర నుంచి వచ్చాయి, ఉమెన్ టీచర్స్ దగ్గర నుంచి. 9వ తరగతి 8వ తరగతి చదువుతున్న ఆడపిల్లల దగ్గర నుంచి ఎక్కువ వచ్చాయి. ఎందుకు మీరే చేస్తున్నారు అని అంటే 10th క్లాస్ వాళ్ళకి పరీక్ష టెన్షన్ లో ఉంటారు కాబట్టి మాతో చేయిస్తున్నారు అని కూడా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నది ఏంటంటే లేవు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావడం లేదనేది ప్రతి ఒక్కరు మాట. ఎవరికి చెప్పాలి ఈ విషయాన్ని? అసలు ఈ విషయం ఒకసారి చెప్పి ఇన్ని సంవత్సరాల తర్వాత మా స్కూల్లో టాయిలెట్ ఉండాలి అని చెప్పి ఆడపిల్లలు నోరు తెరిచి అడగాల్సిన పరిస్థితి వస్తుంది అంటేనే మనము దాని పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాము. దీని గురించి మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? పిల్లలు ఎవరికి తెలియట్లేదు, ఎట్లా మాట్లాడాలో తెలియట్లేదు. ఎందుకంటే పాఠ్యాంశాల్లో యూరినరీ మొత్తము మన శరీరం గురించి నేర్చుకుంటున్నారు, దాంట్లో ఉండేటటువంటి శరీర భాగాల గురించి నేర్చుకుంటున్నారు, కిడ్నీ గురించి నేర్చుకుంటున్నారు. ఇది సక్రమంగా పనిచేయకపోతే కిడ్నీ ఫెయిల్ అవుతుందని నేర్చుకుంటారు. కేవలం కిడ్నీ ఫెయిల్ అవ్వడం ఒక్కటే కాదు, అంటే చాలా మంది డాక్టర్స్ వెంటనే చెప్పేది ఏంటంటే యూరిన్ వెంటనే వెళ్ళకపోతే కిడ్నీ ఫెయిల్ అవుతుంది అంటారు. నేను అనేది కిడ్నీ ఫెయిల్ వెంటనే కాదు, దానికి ముందు చాలా ప్రక్రియ జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ వస్తాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా 13 ఏళ్ల వయసు నుంచి 12 ఏళ్ల వయసు నుంచి ఆడపిల్లలకి ఈ ప్రకృతిపరమైనటువంటి అవసరాలు సరైన విధానంలో తీరకపోతే కనుక దానివల్ల వచ్చేటటువంటి సమస్యలు జీవితకాలం వాళ్ళని వెంటాడతాయి. జీవితకాలం వెంటాడటము అని అంటే రేపు వాళ్ళు ఒక పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత, వాళ్ళు పెళ్లి అయిన తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళ పునరుత్పత్తి క్రమమే పూర్తిగా ఆగిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఒక ఆడపిల్లకి పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదు అని అంటే సమాజం వైపు నుంచి వచ్చేటటువంటి ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుంది? ఆ అమ్మాయి తప్పు కాకపోయినప్పటికీ దానికి ప్రారంభం స్కూల్లో ఉంటుంది. ఈరోజు చదువుకుంటున్నటువంటి స్కూల్లో ఉంటుంది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో 3000 మంది ఆడపిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. 3000 మందికి మంచినీళ్ళ సౌకర్యం లేదు. ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ, ఇంత పెద్ద ఉద్యమము, ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం అని మాట్లాడుకుంటున్న మనము ఉస్మానియా యూనివర్సిటీలో ఆడపిల్లలకి టాయిలెట్స్ సరిగ్గా లేవు, వాళ్ళకి సౌకర్యాలు సరిగ్గా లేవు, వాళ్ళు ఉండటానికి సరిగ్గా లేదు, వాళ్ళకి డైనింగ్ హాల్ లేదు తినడానికి, వాళ్ళకి శానిటేషన్ సరిగ్గా లేదు అనేటటువంటి విషయాన్ని మాట్లాడాలి అని అంటే చాలా కష్టం అనిపిస్తుంది. మేము శ్యామల అందరం వెళితే 3000 మందికి డైనింగ్ హాల్ లేదు. అంటే ఎక్కడ కూర్చొని తింటారు పిల్లలు? అదే మగపిల్లల హాస్టల్స్ లో ఉన్నాయి. మగపిల్లలు గొంతెత్తి అరుస్తున్నారు, నిలబడుతున్నారు, పోట్లాడుతున్నారు. మరి ఆడపిల్లలు ఎందుకు పోట్లాడట్లేదు అని అంటే దానికి ఇంకా కారణాలు చాలా నడుస్తుంటాయి. అంటే ఈ ఒక సామాజిక వివక్ష, పితృస్వామిక స్వభావంతో ఉన్నటువంటి సమాజము నడిచేటటువంటి క్రమంలో కూడా, ఒక ప్రజాస్వామికీకరణ చెందేటటువంటి క్రమంలో అవసరాలని, ప్రాథమికమైనటువంటి అవసరాలని, రోజువారీ అవసరాలను కూడా పట్టించుకోనటువంటి ఒక జడత్వంలోకి వెళ్ళిపోతుంది. ఇది నష్టం. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత 29వ రాష్ట్రంగా వచ్చిన తర్వాత మానవాభివృద్ధి సూచిక అనేటటువంటిది ప్రతి సంవత్సరం తయారు చేస్తారు. దేశం మొత్తం మీద హ్యూమన్ ఇండెక్స్ అనేటటువంటి తయారు చేస్తారు. అరే వీళ్ళు కొత్త రాష్ట్రం కదా, కొత్తగా ఏర్పడ్డారు కదా, వీళ్ళకి మనం చాలా వెసులుబాటులు ఇద్దాం కదా, వీళ్ళని మనం కొన్ని మినహాయిద్దాం కదా అని చెప్పి ఆ సర్వే చేసే వాళ్ళు ఎవరు అనుకోరు. ఎవరు కూడా ఏ వెసులుబాటు ఇవ్వరు. ఆ సూచికల్లో, మానవాభివృద్ధి సూచికల్లో తీసుకునేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ రాష్ట్రం ఎట్లా అమలు పరుస్తుంది అని చూస్తారు తప్పించి వీళ్ళు కొత్త రాష్ట్రం కాబట్టి వీళ్ళు చేయలేకపోయారు కాబట్టి మనం మినహాయింపు ఉంటుంది అనేది ఉండదు. అంటే దాని గురించి ఆలోచించవలసింది, మాట్లాడవలసింది, దాని గురించి నిరంతరము ప్రభుత్వాలతో,
రాజకీయ వ్యవస్థతో ఒక గొడవ పడాల్సింది, నిరంతరం గొడవ పడాల్సింది ఇక్కడ ఉన్నటువంటి సమాజమే. ఈరోజు ఒక ప్రత్యేక రాష్ట్రం కోసము, ఒక ప్రత్యేక అస్తిత్వం కోసము, ఒక హక్కు కోసము, నిలబడేటటువంటి హక్కు కోసము ఇన్ని సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ఈ సోషల్ చర్నింగ్ ఏదైతే ఉందో దానిని మరింత విస్తృతపరచాలి, మరింత ఇంక్లూజివ్ గా మార్చాలి, మరింత స్త్రీలని దాంట్లోకి ఇంక్లూజివ్ గా మార్చాలి, బాలికలను మార్చాలి, అణగారిన వర్గాలను మార్చాలి, ట్రైబల్స్ మార్చాలి. ఇన్ని రకాలైనటువంటి వర్గాలని దాంట్లోకి తీసుకెళ్లి ఆయా వర్గాలకు సరిపడేటటువంటి అవసరమైనటువంటి విషయాలను మాట్లాడగలిగినప్పుడు తప్పనిసరిగా విద్యా విధానంలో కూడా ఆ అంశాలన్నీ కూడా మార్పు తీసుకుంటాయి. థ్యాంక్ యూ.